ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందనుకుంటున్నారు? భూమి కలిగిన వాళ్ళు భూమిని సాగు చేయట్లా. దేశవ్యాప్తంగా కమర్షియల్ క్రాప్స్లో ఇప్పటికీ కూడా సూసైడ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 15-16 నెలల కాలంలో ఆల్రెడీ ఒక పక్క పంట ధర కుప్పగలిపోయింది, ఇంకా అప్పులు పుట్టని పరిస్థితి. ఆ టైంలో విపరీతమైన సంఘర్షణకు గురయ్యి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చే పరిస్థితిలోకి రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ జిల్లా చూసినా సరే పెద్ద పెద్ద క్యూలు కనపడుతున్నాయి. ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది. ఇదే బ్లాక్ మార్కెట్కి రావడానికి ప్రధానమైన కారణం. క్లియర్గా చెప్పండి సార్, ఇది ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతోనే ఇలా జరిగిందా? గత 7 సంవత్సరాల్లో లేనంత పరిస్థితులు 22-23 వేల నుంచి 10,000కి, 9,000కి, 8,000కి, ఈవెన్ తేజ మిర్చి కూడా 10,000, 11,000కి అమ్ముకున్న పరిస్థితి. మొన్న చంద్రబాబు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ యూరియా వల్ల క్యాన్సర్ వస్తుంది, దాని కన్జంప్షన్ తగ్గించండి అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రీజనల్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకెళ్ళి నా పొలంలో వాడా, నాకు ఎటువంటి రిజల్ట్ కనపడలా. ఆర్గానిక్ ఉత్పత్తిలో వ్యయం తక్కువ, దిగుబడి ఎక్కువ అనేది అబద్ధం. ఇన్సూరెన్స్కి సంబంధించడంలో ఇంత బెనిఫిట్ జరిగినప్పుడు ఇది ఎందుకు కంటిన్యూ చేయట్లేదు ఈ ప్రభుత్వం? మామిడి చరిత్రలో మామిడికాయలు రోడ్డు మీద పారపోసిన పరిస్థితి మనం చూడాలి. చంద్రబాబు గారు ఎప్పటిలోగా కట్టే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ హైట్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు. సోనియా గాంధీ గారి మొట్టమొదటి ప్రకటనలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తాం.